హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు కిచెన్ అండ్ బాక్స్. నేను మాధవి. ఎమ్మీగా ఉండే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై. ఇలా ట్రై చేసి ఉండరు, కంపల్సరీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. బెండకాయలు ఒక 1/4 కేజీ తీసుకునేసి ఇలా తలాత్ ఒక కట్ చేసేసుకుని నడుం భాగం వరకు కట్ చేసుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయలు చిన్న సైజు అయితే 2 ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక ఆనియన్ తీసుకొని బాగా పొట్టు వలిచేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తొక్కతోనే వేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వేసేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. గిన్నెలోకి వేసేసుకొని మనం కచ్చాపచ్చాగా నూరుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకున్నాం. ఎర్రగడ్డ, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాను. వేసేసుకుని దాంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు, ఒక స్పూన్ కారం, స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసేసుకునేసి 1 స్పూను శనగపిండి. బాగుంటుంది శనగపిండి వేస్తే. సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా పట్టించేయాలి ఆ బెండకాయ ముక్కలకి. ఇవన్నీ మనం వేసుకున్న మసాలా, శనగపిండి, ఉల్లి, ఎర్రగడ్డ మనం అదే మిక్సీ వేసుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాం కదా, మొత్తం బాగా బెండకాయ ముక్కలకి పట్టించేసి పక్కన పెట్టేసుకుందాం. మొత్తం అంతా కళ్ళెత్తేసుకోవాలి. బెండకాయ ముక్కలకి బాగా పట్టేస్తుంది. శనగపిండి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లికారం కదా, చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ ఇలా నలకొట్టి వేసుకుంటే చాలా బాగా వస్తుంది బెండకాయ ఫ్రై. ఎమ్మీగా ఉంటుంది. వైట్ రైస్లోకి, చపాతీ, పుల్కా దేంట్లోకైనా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ టైం అవసరం లేదు, అప్పుడే వేయించేసుకోవచ్చు. బాండీ తీసుకునేసి దానికి సరిపడా ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర అవి చిటపటమన్నాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక 2 ఎండుమిర్చి బాగా వేయించేసుకోవాలి. బాగా ఎర్రగా వేగిపోవాలి పప్పులు. తర్వాత కరివేపాకు వేసేసుకుందాం, మంచి వాసన వస్తుంది కదా పైకి. అది కూడా వేసుకొని బాగా చిటపటం ఉంటుంది ఎప్పుడు కరివేపాకు వేసినా. అది వేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా బెండకాయ మిశ్రమం అంతా వేసేసుకుందాం ఆయిల్లోకి. మొత్తం గరిటెతో తీసుకునేసి మొత్తంగా వేసేసుకోవాలి ఆయిల్లోకి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మనం లైట్గా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటుంటే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. బాగా వేగిపోతాయి బెండకాయలు తొందరగానే. బాగా లేత బెండకాయలు చాలా బాగా తొందరగా వేగిపోతాయి. ఇలా బాగా వేగిన తర్వాత కాసేపు ఆయిల్లో మనం మగ్గిచ్చేసుకుందాం మూత పెట్టేసి. చూసారా, కాసేపటికి బాగా రంగు మారిపోయి ఎంత బాగా వచ్చిందో ఫ్రై అనేది. మళ్ళీ మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటేస్తుంది. చూసారా, ఇలా అడుగు బాగా అంటకుండా మనం ఇలా గీక్కుంటూ చేసుకుంటే చాలా బాగా వస్తుంది బెండకాయ ఫ్రై. ఉప్పు అసలు వేయలేదు కదా, ఇప్పుడు వేసేసుకుందాం. ముక్కలంతటికి సరిపడా ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలి. బాగా కలిపేసేసుకుందాం. ఉప్పు కూడా దానికి పట్టాలి కదా బెండకాయకి. ఉప్పు పడితేనే బాగుంటుంది ఫ్రై అనేది. మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకునేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఈసారి అయితే రెడీ అయిపోతుంది బెండకాయ ఫ్రై. చాలా బాగుంటుంది. తింటూ ఉంటే అలానే తినాలనిపిస్తూ ఉంటుంది. బెండకాయ అన్నంలో కలుపుకొని తింటున్నా, సైడ్ డిష్గా పెట్టుకున్న, రొట్టెల్లోకి, చపాతీలు, పుల్కా దేనికైనా బెస్ట్ కాంబినేషన్. చాలా బాగుంటుంది. చూసారా, అయిపోయింది రెడీ బెండకాయ ఫ్రై. మనం అలా పక్కన పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద అప్పుడప్పుడు కలిపెట్టేసుకుంటూ ఉంటే రెడీ అయిపోతుంది అనమాట. మన పని అయ్యే లోపల మన బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. సన్న సగ మీద బెండకాయ ఉడికిపోతే చాలా మెత్తగా మృదువుగా వస్తుందన్నమాట. ఎమ్మీగా కలర్ఫుల్గా బెండకాయ ఫ్రై రెడీ. మరీ ఎక్కువ వేయించుకోవద్దు, ఎందుకంటే బెండకాయలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. మనకి ఎలా కావాలో అలా సర్వ్ చేసేసుకోవడమే. దేంట్లో కావాలంటే దాంట్లోకి. అయిపోయింది. ఇంకా గ్యాస్ కట్టేసుకోవచ్చు. గ్యాస్ మీద నుంచి దించేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవచ్చు. కొంచెం లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను, మంచి వాసన వస్తుంది అందుకని కోసం. చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి. మీరు కానీ ట్రై చేస్తే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. కలర్ఫుల్గా ఉంది కదా ఈ కూర, ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందంటే బెండకాయ తాలింపు చాలా బాగా వచ్చింది. పప్పుచారులోకి, పచ్చట్లోకి అలా ఉట్టిది కలిపేసుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది.
బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి, ఎలాగో చేసేసుకొని. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.